పని కూడాను పవిత్రమైన హృదయంతో చేస్తే తక్షణమే పవిత్రమైన ఫలితం వస్తుంది. దీనికి ఎవరినో మనం సాక్ష్యంగా తీసుకోనక్కర్లేదు. నేనే సాక్ష్యం. నేను చేసేటువంటి ప్రతి పని కూడాను నిస్వార్థంగా చేస్తాను. స్వార్థం అనేటువంటిది ఏ పక్కన లేదు. అన్ని పరోపకార నిమిత్తమే చేసేది. ఈ సత్యాన్ని చాలా మంది గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఏదో ఫలితం కోసం చేస్తున్నారనుకుంటారు. నాకు వచ్చే ఫలితం ఏమీ లేదు. నాకు వచ్చే ఫలితం ఒక్కటే, అందరూ ఆనందించినప్పుడు నేను ఆనందిస్తాను. కనుక మీరు కూడాను సాయి భక్తులైనందుకు ఈ విధమైన సాయి మార్గాన్ని తప్పక తూచా అనుభవించుకుంటూ రండి, ఆచరించుకుంటూ రండి. మీరు కూడా నా నడకని నడిచినప్పుడు మీరు కూడా ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఫలితాన్ని పొందుతూ వస్తారు. ఓం శ్రీ సాయిరామ్. మధ్యప్రదేశ్లో ఒక విలేజ్లో స్వామి భక్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఆ పరివారంలో సాయి కృష్ణ అనే ఒక యువకుడు ఉండేవాడు. తండ్రి వ్యవసాయం పనులు చూసుకునేవాడు, తల్లి ఇంటి పనులన్నీ చూసుకునేది. పరివారం ఎంతో సంపన్నమైన పరివారం కాకపోయినా దయనీయమైన పరిస్థితులైతే కాదు. కానీ సాయి కృష్ణ వేరే విధంగా ఆలోచించేవాడు. అన్ని పనులు యందు సంతోషం వెతకడానికి ప్రయత్నించేవాడు. సాయికృష్ణకి ఉదయించే సూర్యరశ్మిలో ఆడుకోవడం, పొలంలో దున్నుతున్న ఎడ్ల యొక్క మెడలో ఉన్న గంటలు, మట్టి వాసన, చెట్ల మీద పక్షుల యొక్క కోలాహలం ఇవన్నీ ఎంతో ఇష్టపడేవాడు. సాయికృష్ణ తాతగారు గ్రామస్తులందరికీ స్వామి లీలలు ప్రతిరోజు చెప్పేవారు. ఒకరోజు మనవడితో ఈ విధంగా అన్నారు: ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం, దాహంతో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు అందించడం, కాళ్ళకి చెప్పులు లేకపోతే వీలైనంత వరకు చెప్పులు అందించడం, ఇలాంటి సేవలు మనం తోటివారికి చెయ్యాలి. అప్పుడే భగవంతుడు హర్షిస్తాడు, మనకు కావాల్సింది అందిస్తాడు. సాయికృష్ణ మనసులో తాతగారు ఈ మాట నాటుకుపోయింది. ఆ రోజు నుంచి సాయికృష్ణ స్కూల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మార్గంలో ఒక నిస్సహాయులైన వృద్ధురాలికి పాలు, శనగలు, రొట్టి ఇలాంటివన్నీ తినడానికి ఇచ్చేవాడు. ఆ ముసలావిడ ఎంతో సంతోషించి ఒకరోజు ఏమన్నదంటే, బాబు నువ్వు ఎవరివో తెలియదు కానీ నిన్ను ఆ భగవంతుడే పంపించినట్టున్నాడు. నేను రోజంతా ఆకలితో ఉండేదాన్ని. అది విని సాయికృష్ణ మనసులో ఒక ఆలోచన వచ్చి గ్రామంలో ఉన్న కొంతమంది యువకులని చేరదీశాడు. అందరూ కలిసి గ్రామంలోనే వారానికి ఒక సేవ చేయడం మొదలుపెట్టారు. మొదటి వారం ఊళ్ళో ఉన్న బావిని క్లీన్ చేశారు. రెండవ వారం స్కూల్లో బెంచులు రిపేర్ చేశారు. మూడవ వారం మందిరాల్లో క్లీనింగ్ చేశారు. ఎవరిని ఒక పైసా చందా అడగలేదు. ఎవరికి తోచింది వాళ్ళు వస్తురూపేణ సహాయం చేశారు. అలాగే శ్రమదానం చేశారు. ఒకరోజు సాయికృష్ణ గ్రామస్తులందరితో కలిసి ఈ వేసవి సెలవుల్లో గ్రామంలో ఉన్న పిల్లలందరికీ వేసవి వెన్నెల అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఒక మంచి విషయాన్ని అందిద్దాము అని చెప్పి చర్చించాడు. గ్రామస్తులందరూ అంగీకరించారు. ఇది చాలా బాగుంటుంది అని అన్నారు. సాయికృష్ణ అందరూ పొగడతలు అందుకుందామని చెప్పి ఎన్నడూ ఏ పని చేయలేదు. సాయికృష్ణ ఎప్పుడూ లీడర్లాగా భావించేవాడు కాదు. తను ఎప్పుడూ వెనకన ఉండే అందరితో కలిసిమెలిసి చేసేవాడు. తోటి యువకులు అందరూ కూడా నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు అని అడిగేవారు. మన తోటి వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటేనే మనం కూడా ఆనందంగా ఉండగలము అని అనేవాడు. ఈ విధంగా సాయికృష్ణ గ్రామంలో ఉన్న తోటి యువకులందరితో కలిసి వారానికి ఒక సేవా కార్యక్రమం చొప్పున సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామం యొక్క రూపురేఖల్నే మార్చేశాడు. గ్రామం చివరన ఒక పెద్దయిన ఒక్కరే ఉండేవారు. ఆయన నడవలేరు గనక ఎక్కడికి వచ్చేవారు కాదు. ఆయన దగ్గర కూర్చొని 10 నిమిషాలు ఎవరూ ఆయనతో షేర్ చేసుకునేవారు కాదు. కానీ సాయికృష్ణ ఆయన దగ్గరకు తరచుగా వచ్చి ఆయనతో ఎన్నో విషయాలు చర్చించేవాడు. ఆయనను వీల్ చైర్ మీద అలాగ తిప్పడానికి కూడా తీసుకువెళ్ళేవాడు. సాయికృష్ణ వ్యవహారం చూసి ఆయన ఎంతో సంతోషించేవారు. ఇలాగా కొన్ని సంవత్సరాల తర్వాత గ్రామంలోనే ఎంతో గుణవంతురాలైన ఒక అమ్మాయితో వివాహం జరుగుతుంది. ఆ భగవంతుడు ఆశీర్వాదం వల్ల ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉండేవి. ఇద్దరూ కలిసి ఇంటిలో ఒక గదిని నిర్మించారు. ఆ గది యొక్క పేరు ఈ విధంగా పెట్టారు: అందరినీ సేవించు, అందరినీ ప్రేమించు. ఆ గదిలో ఉన్న ప్రతి వస్తువు గ్రామంలో ఎటువంటి సేవలకైనా వాటి నిమిత్తం వాడుకునేవారు. ఇలాగా సాయికృష్ణకు 40 ఏళ్ళు దాటేశాయి. గ్రామంలో ప్రతి ఒక్కరూ సాయికృష్ణ కోసం గొప్పగా చెప్పుకునేవారు.
ఒకరోజు సాయికృష్ణ కొడుకు తండ్రితో, నాన్న మీరు ఎప్పుడూ పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అవుదామని అనుకోలేదా అని తండ్రితో అడుగుతాడు. అప్పుడు సాయికృష్ణ కొడుకుతో ఏమంటాడంటే, మన కారణంగా మనం చేసే పనుల వల్ల ఇతరులు సంతోషంగా ఆనందంగా ఉన్నారు అంటే మనము అందరికంటే పెద్దవాళ్ళము గొప్పవాళ్ళమే. మన తోటి వాళ్ళతో ఆనందంగా ఉండి వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్లకు అందించిన చిన్న చిన్న సేవలే సమాజంలో గొప్ప మార్పు తీసుకువస్తుంది. ఆనందం పంచుకోవడానికి వచ్చిన చిన్న చిన్న ఆలోచనలే సమాజంలో పెద్ద మార్పులు తీసుకువస్తాయి. మన దేశంలో ఉన్న గ్రామాల్లో మంచి మార్పులు వస్తే చుట్టుపక్కలున్న నగరాల్లో మంచి మార్పులు వస్తాయి. అదేవిధంగా నగరాల్లో మంచి మార్పులు వచ్చి బాగుపడితే దేశమంతా బాగుపడుతుంది. అదేవిధంగా దేశాలన్నీ బాగుపడితే ప్రపంచంలో శాంతి వ్యాప్తిస్తుంది. అందుకే స్వామి లోకమంతా క్షేమంగా ఉండాలనే నిరంతరం సమస్త లోక సుఖినో భవంతు అని స్మరిస్తూ ఉండమన్నారు. జై సాయిరామ్.